బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ పూర్తయింది. ఇవాళ ఎమ్మెల్యేలు దానం, కడియం పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ పిటిషన్లను డిస్మిస్ చేశారు. ఇక ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవన్నారు స్పీకర్. దీంతో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ పూర్తయింది. తాజా పిటిషన్ల డిస్మిస్తో 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. ఇక రేపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కూడా సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇక తాను ఏ తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే దానం నాగేందర్. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ గాని, పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా తనను వివరణ అడగలేదన్నారు దానం. తనపై పిటిషన్ వేసిన పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఏం అర్హత ఉందని పిటిషన్ వేశారంటూ ప్రశ్నించారు దానం నాగేందర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ పూర్తయింది. ఇవాళ ఎమ్మెల్యేలు దానం, కడియం పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ పిటిషన్లను డిస్మిస్ చేశారు. ఇక ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవన్నారు స్పీకర్. దీంతో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ పూర్తయింది. తాజా పిటిషన్ల డిస్మిస్తో 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. ఇంకా రేపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కూడా సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ పూర్తయింది. ఇవాళ ఎమ్మెల్యేలు దానం, కడియం పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ పిటిషన్లను డిస్మిస్ చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవన్నారు స్పీకర్. దీంతో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ పూర్తయింది. తాజా పిటిషన్ల డిస్మిస్తో 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. ఇక రేపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో కూడా విచారణ జరగనుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ పూర్తయింది. ఇవాళ ఎమ్మెల్యేలు దానం, కడియం పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ పిటిషన్లను డిస్మిస్ చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవన్నారు స్పీకర్. దీంతో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ పూర్తయింది. ఇక తాజా పిటిషన్ల డిస్మిస్తో 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. రేపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో కూడా విచారణ జరగనుంది. తాను ఏ తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే దానం నాగేందర్. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ కానీ పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా తనను విచారణ చేయలేదన్నారు దానం నాగేందర్. తనపై పిటిషన్ వేసిన పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఏం అర్హత ఉందని పిటిషన్ వేశారంటూ ప్రశ్నించారు దానం. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్లో అందిస్తారు. చెప్పండి సవీన్. తెలంగాణలో గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిలో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, అదేవిధంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అదేవిధంగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ముఖ్యంగా కడియం శ్రీహరి, ఇట్లా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలంటూ తొలుత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. ముఖ్యంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో 4 వారాల్లో ఏదో చర్యలు తీసుకోవాలంటూ అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత సెక్రటరీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. వారి నుంచి వివరణ తీసుకున్నారు. ఇక హైకోర్టులో ఈ విచారణ ముగియగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో ఈ అంశంపై పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, ఇట్లా మిగిలిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇంప్లీడ్ అయ్యారు. అదేవిధంగా బీజేపీ ఎల్పీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం ఇదే అంశంపై పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లను కలిసి సుప్రీంకోర్టు విచారించింది. సుదీర్ఘంగా విచారించినటువంటి సుప్రీంకోర్టు గతంలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో 10 మంది ఎమ్మెల్యేలు వారిపై 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు డైరెక్షన్ ఇచ్చింది. కేవలం హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ స్పీకర్లకు డైరెక్షన్ మాత్రమే ఇవ్వగలుగుతాయి. ఎందుకంటే స్పీకర్ వ్యవస్థ కూడా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థగా ఉంటుంది. కేవలం స్పీకర్ వ్యవస్థ కూడా జ్యుడిషియరీ పరిధిలోకి ఉంటుంది కాబట్టి కేవలం డైరెక్షన్స్ మాత్రమే ఇస్తారు. అందుకు తగ్గట్లుగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. వారి నుంచి వివరణ తీసుకున్నారు. ఆ తర్వాత మరోసారి నోటీసులు జారీ చేశారు. వారిని విచారణ చేశారు. ఒక్కొక్కరిగా విచారణ చేసుకుంటూ వచ్చారు. తొలుత పార్టీ మారినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను పిలిచి విచారణ చేశారు. ఆ తర్వాత ఎవరైతే ఫిర్యాదు చేశారో బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి ఎల్పీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డిని పిలిచి విచారణ చేశారు. ఆ తర్వాత పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల లాయర్లు, ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేల లాయర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. దీంతో తొలుత మొత్తం 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా ఎట్లాంటి ఆధారాలు లేవంటూ స్పీకర్ తేల్చారు. ఇక 2 ఎమ్మెల్యేల విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. ఇప్పుడు ఆ 2 ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఈ 2 ఎమ్మెల్యేల విషయంలో కూడా ఈరోజు వారు పార్టీ మారినట్లుగా ఎట్లాంటి ఆధారాలు లేవంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇది రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరంగా నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయానికి వస్తే 2023లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2024 లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ బీఫారంపై పోటీ చేశారు కాబట్టి ఖచ్చితంగా దానం నాగేందర్పై వేటు పడుతుందని బీఆర్ఎస్ పార్టీ భావించింది, ఆశించింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పక్షాలు, రాజకీయ విశ్లేషకులతో పాటు సాధారణంగా ప్రజలంతా కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై వేటు పడుతుందనే భావన నెలకొంది. కానీ అంతకుముందు దానం నాగేందర్కి సంబంధించి చాలా రోజుల వరకు స్పీకర్ నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకు రాలేదు. తన
అడ్వకేట్ను పంపి స్పీకర్ విచారణకు స్పీకర్ ముందు తన వాదనలు వినిపించారు. ఆ తర్వాత స్పీకర్కు అఫిడవిట్ ఇచ్చారు. ఆ అఫిడవిట్లో దానం నాగేందర్ కొన్ని ఆసక్తికర అంశాలను పేర్కొన్నారు. ప్రధానంగా నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, అదేవిధంగా నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారికంగా నన్ను సస్పెండ్ చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాపై అనర్హత వేటు చెల్లదంటూ కూడా దానం నాగేందర్ స్పీకర్కి ఇచ్చినటువంటి అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఎల్పీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేల విచారణ జరుగుతున్న సందర్భంగా బయటపెట్టారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ దీన్ని తప్పుపట్టింది, ఖండించింది. సుప్రీంకోర్టుకు ఎట్లాంటి అఫిడవిట్ ఇవ్వలేదని చెప్పింది. కానీ దానం నాగేందర్ విషయంలో దానం నాగేందర్ అఫిడవిట్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా నన్ను సస్పెండ్ చేయలేదు, టెక్నికల్గా నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నానంటూ కూడా చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వ్యక్తిగతంగానే వెళ్ళానంటూ కూడా దానం నాగేందర్ వివరణ ఇచ్చిన పరిస్థితి మనకు కనబడుతోంది. కడియం శ్రీహరి విషయానికి వస్తే కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ లోక్సభ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కడియం శ్రీహరి తన కుమార్తెకు మద్దతుగా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థికి ప్రచారం ఎట్లా చేస్తారు? దీంతో కడియం శ్రీహరిపై కూడా వేటు పడుతుందని బీఆర్ఎస్ పార్టీ భావించింది. ఇందులో భాగంగానే తొలుత 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ పూర్తి చేసినటువంటి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పుడు 2 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. ప్రధానంగా ఎక్స్లో కేటీఆర్ పోస్ట్ చేస్తూ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరికి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బీఫారం మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికి క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమే, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అంటూ కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడబోతున్నారు. దీనికి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలకు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన అంశంపై కూడా కేటీఆర్ రియాక్ట్ కాబోతున్నారు. అదేవిధంగా స్పీకర్ నిర్ణయం తర్వాత సుప్రీంకోర్టులో మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామంటూ కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని పరిమితులు కావచ్చు, చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని అంశాల ప్రాతిపదికన స్పీకర్ వ్యవస్థ కూడా జ్యుడిషియరీ పరిధిలోకి వస్తుంది. కాబట్టి స్పీకర్ను నేరుగా కోర్టులు స్పీకర్లకు ఆదేశాలు ఇవ్వలేవు. ఈ నేపథ్యంలోనే కేవలం డైరెక్షన్ మాత్రమే సుప్రీంకోర్టు ఇచ్చింది. కాబట్టి డైరెక్షన్స్ మేరకే స్పీకర్ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణను పూర్తి చేసి వారు పార్టీ మారినట్లుగా ఎట్లాంటి ఆధారాలు లేవు, వారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారంటూ వారిపై బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి అనర్హత పిటిషన్ను కొట్టివేసి క్లీన్ చిట్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దీనిపై బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో ఏం చేయబోతుంది? సుప్రీంకోర్టుకు వెళ్తారా? సుప్రీంకోర్టుకు వెళ్తే ఏ అంశాల ప్రాతిపదికన వెళ్ళబోతున్నారు అనే దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లారిటీ ఇవ్వబోతున్నారు. మొత్తానికైతే గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిందో అప్పటి నుంచి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే చెప్తూ వచ్చారు. దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు, సుదీర్ఘ విచారణ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా విచారణ పూర్తి చేసి వారిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ స్పీకర్కు డైరెక్షన్ ఇవ్వడం, స్పీకర్ విచారణ ప్రారంభించడం. ఇప్పుడు రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నారు అనే దానిపైన సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. కాబట్టి అందుకు తగ్గట్టుగానే ఈరోజు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మిగిలిన 2 ఎమ్మెల్యేల విషయంలో కూడా తీర్పు ప్రకటించి వారిద్దరికి క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఈ అంశంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా స్పందించారు. తనపై అనర్హత పిటిషన్ వేయడానికి పాడి కౌశిక్ రెడ్డికి బీజేపీ ఎల్పీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డికి ఏం సంబంధం? నాకు బీఫామ్ ఇచ్చింది కేసీఆర్. నేను 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై పోటీ చేశాను. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడా పనిచేయలేదు, ఎక్కడా మాట్లాడలేదు. ఒకవేళ నాపై అనర్హత వేటు వేసినా ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానంటూ గతంలోనే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నానంటూ కూడా దానం నాగేందర్ రియాక్ట్ అయిన పరిస్థితి మనకు ఓవరాల్గా కనబడుతోంది. మొత్తానికైతే స్పీకర్ ఇచ్చినటువంటి క్లీన్ చిట్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. మరోవైపు మధ్యాహ్నం 1 గంటకు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈ ప్రెస్ మీట్లో కూడా అనర్హత వేటు అంశం స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై కూడా కేటీఆర్ స్పందించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సావిన్.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ పూర్తయింది. ఇవాళ ఎమ్మెల్యేలు దానం, కడియం పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ పిటిషన్లను డిస్మిస్ చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవన్నారు స్పీకర్. దీంతో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ పూర్తయింది. తాజా పిటిషన్ డిస్మిస్తో 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. ఇక రేపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో మనతో ఫోన్లో దేవి ప్రసాద్ బీఆర్ఎస్ నేత సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలకి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అలాగే దానం నాగేందర్ రెడ్డి పై అనర్హత వేటు ఇంకా సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్లో ఉందని కూడా మనకి సమాచారం అందుతోంది. అయితే ఈ విషయంపై దానం నాగేందర్ రెడ్డి నేను ఏ తప్పు చేయలేదని చెప్పుకొస్తున్నారు. నాపై ఫిరాయింపు వేయడానికి ఇద్దరికి కూడా ఏం అర్హత ఉందని కూడా ప్రశ్నిస్తున్నారు. అదే క్రమంలో మీరు ఏమంటారు సార్? ఇప్పుడు రేపు సుప్రీంకోర్టులో ఈ వీటికి సంబంధించిన పార్టీ ఫిరాయింపుల మీద రేపు ఫైనల్ హియరింగ్ ఉంది. అంటే ఇటువంటి సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు స్పీకర్ కు మీరు ఇంతకాలం వీటి మీద ఆరోపణలు వచ్చినాయి, మీ దగ్గర సాక్ష్యాలతో పెట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు చర్య తీసుకుంటలేరు కాబట్టి వాళ్ళ ఈ రోజులోగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక డెడ్ లైన్ విధించి స్పీకర్ కు ఆదేశించినటువంటి నేపథ్యంలో రేపు ఆ కోర్టు దగ్గర నుంచి తప్పించుకోవడానికే స్పీకర్ ఈ నిర్ణయం అని మేము భావిస్తా ఉన్నాం. రెండవది, ఇలా దానం నాగేందర్ మాట్లాడేటువంటి మాట చాలా అర్థరహితం. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ బీఫామ్ మీద కారు గుర్తు మీద పోటీ చేసి ఒక శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీ సికింద్రాబాద్ స్థానానికి పోటీ చేసినటువంటి విషయం ప్రపంచ ప్రజలకందరికీ కూడా తెలుసు, ఒక తెలంగాణ ప్రజలకే కాదు. అంటే ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీ మీద బీఫామ్ మీద పోటీ చేసినామంటేనే స్పష్టంగా పార్టీ ఫిరాయించినట్టు, దానికి ఆధారాలు అక్కర్ లేకుండా డిస్క్వాలిఫికేషన్ చేయాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత స్పీకర్ మీద ఉందనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా వ్యవస్థల మీద విశ్వాసం ఉన్నటువంటి ఒక పార్టీగా స్పీకర్ దగ్గర మేము అనేక ఎలక్ట్రానిక్ డివైస్ కు సంబంధించినటువంటి ఆధారాలు, అట్లాగే సాంకేతిక పరమైనటువంటి ఆధారాలు, వీళ్ళు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆధారాలు, వీరు కండువాలు కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో ప్రచారం చేస్తున్నటువంటి ఆధారాలు, అట్లాగే స్వయంగా స్పీకర్ గారు శాసనసభలో వీరు ఏ బెంచ్ లో కూర్చుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా వారే స్వయంగా చూస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ వచ్చినా కూడా ఏదో ధృతరాష్ట్రుడు కళ్ళ గంతలు కట్టుకున్నట్టు ఇలా స్పీకర్ గారు కళ్ళ గంతలు కట్టుకొని ఈ తీర్పు ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇది ఒక ప్రజాస్వామ్య చరిత్రలో, అంటే ముఖ్యంగా ఆ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ తెలంగాణలో కానీ, ఈ తెలంగాణలో ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని మంటగలిపేటువంటి విధంగా ఈ తీర్పు వచ్చిందనేటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టం చేస్తా ఉన్నాం. వీళ్ళు సాంకేతిక కారణాలతో కావచ్చు, లేకుంటే అధికారంలో ఉందనేటువంటి దాంతో కావచ్చు తప్పించుకోవచ్చు, కానీ ప్రజల నుండి తప్పించుకునేటువంటి అవకాశం లేదు. డెఫినెట్ గా మా పార్టీ రేపు సుప్రీంకోర్టు హియరింగ్ వస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలనేటువంటి విషయం మీద మేము చాలా స్పష్టంగా దీని మీద ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో కూడా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని ఒకవేళ ఏ పార్టీ సభ్యుడైనా ఫిరాయిస్తే ఆయన డిస్క్వాలిఫై చేయాలని బహిరంగంగా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఎవరైనా పార్టీ మారితే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీఫాములు ఇచ్చే ముందు ఆ సభ్యులకు ముందు బహిరంగంగా వాళ్ళందరితో కూడా రాపించుకున్నాడు, ఎవరైనా పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపండి. మరి ఇవాళ ఈ 10 మందికి రాళ్ళు దొరుకుతలేవా, కొట్టడానికి చేతులు వస్తలేవా, రాజ్యాంగం ఏమైంది, మీరు చెప్పిన మాటలు ఏమైనాయి? ఇవాళ స్పీకర్ ఇటువంటి తీర్పు రావడానికి ప్రధానమైనటువంటి కారణం రేవంత్ రెడ్డి, ఇంకెవరు కూడా కాదు. కాబట్టి డెఫినెట్ గా ఈ రాజ్యాంగం వద మీద, ప్రజాస్వామ్యం కూని మీద
డెఫినెట్ గా మా పార్టీ భవిష్యత్తులో ప్రజల సమక్షంలో పెడతాం, అవసరమైనటువంటి న్యాయ పోరాటం చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ దేవి ప్రసాద్ గారు.